మోతాదుకు మించి రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూసారం తగ్గిపోతుందని అన్నారు గ్రోమోర్ వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల భూమితో పాటు రైతులకు మంచి ప్రయోజనాలుంటాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన లక్కీ డ్రాలో గెలిచిన కస్టమర్లకు హైదరాబాద్లో గిఫ్టులు అందించారు. 5,10,000 మంది రైతులు ఈ డ్రాలో పాల్గొనగా 8,000 మంది గిఫ్ట్స్ గెలుచుకున్నారు. 3,000 మంది యువతకు శిక్షణ ఇచ్చి భూసార పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు సుబ్బారెడ్డి. కోరమండల్ ఫర్టిలైజర్స్ వారు ఈ సంవత్సరం రైతులు మెచ్చేది, రైతులు కోరుకునేటువంటి గ్రోమోర్ 2828 ఎరువుల ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 లక్షల టన్నుల నుంచి 6 లక్షల టన్నుల వరకు పెంపొందించడం తెలియజేయటానికి సంతోషిస్తున్నాం. రైతులు మెచ్చేటువంటి కొత్త రకమైనటువంటి 317 అనేటువంటి ఎరువును, కాంప్లెక్స్ ఎరువును కూడా ఈ సంవత్సరం ప్రవేశపెడుతున్నాం. గ్రామాల్లో భూసార పరీక్షలు నిర్వహించి మితిమీరినటువంటి ఎరువుల్ని వాడకుండా, పురుగు మందుల్ని వాడకుండా అవసరమైన వరకే ఖర్చును తగ్గించి రైతులు రాబడి పెంచేటువంటి ప్రణాళికలు సిద్ధం చేశాం. వీలైనన్ని ప్రదేశాల్లో రైతు సమావేశాలు నిర్వహించి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను వాడినట్లయితే భూసారం యొక్క శక్తి పెంచి తగినటువంటి ప్రతిఫలం వస్తుందని కూడా తెలియజేస్తున్నాం.